నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరి సమావేశం జరిగింది. గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీకి సహకారం అందించనుంది. వీటికి సంబంధించిన అంశాలపై గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే బిల్ గేట్స్ తో చంద్రబాబు సమావేశమై పలు ఒప్పందాలపై చర్చించనున్నారు. ఏపీలో పాఠశాలల హేతుబద్ధీకరణపై శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో వాడి వేడి చర్చ జరిగింది. కొత్త విద్యా విధానాన్ని కాషాయీకరణ చేశారంటూ వైకాపా ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపించారు. సిలబస్ ను భాజపా కాషాయీకరణ చేసిందన్నారు. హిందూ మతం, హిందూ దేవుళ్లు అంటూ పలు అంశాలు పెట్టారన్నారు. రవీంద్రబాబు ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాషాయీకరణ ప్రకారం సిలబస్ మార్పు చేశారనడం సరికాదని పేర్కొన్నారు. అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దన్నారు. వైకాపా సభ్యుడి మాటలు తప్పుగా ఉంటే వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని బొత్స సత్యనారాయణ కోరారు. దీన్ని మంత్రి లోకేష్ స్వాగతించారు. గౌరవ సభ్యులు ఇది కరెక్ట్ కాదండి. మనం ఏమనుకోకపోతే మాట చెప్తున్నా, కరికులంలో రాజకీయాలు తీసుకురాదండి. కరికులంలో రాజకీయాలు తీసుకురాదు. ఎక్కడ తీసుకొచ్చారండి? సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? కరికులంలో ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగిందని అడుగుతున్నా. కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రాన్ని, హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు అధ్యక్ష. ఒక మాట చెప్తున్నా, కులం, మతం, ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులం మనందరం. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు. మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు, మతాలు, ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి. బాధ ఆవేదన ఉంటుంది. మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి, మీరు 5 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నాక సిద్ధంగా లేము. యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్, ఐ విల్ సిట్, ఐ హావ్ నో ప్రాబ్లం. జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ తీసుకొస్తామని, అందులో ఏఐ ఆధారిత వాయిస్ సేవలు అందిస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఒక చోటు నుంచి మరో చోటుకు టికెట్ కావాలని నోటితో చెబితే టికెట్ బుక్ చేస్తుందని, నంబర్ చెబితే కరెంటు బిల్లు కట్టేస్తుందని, అన్ని భాషల్లోనూ ఈ సేవలు అందుతాయని వివరించారు. పబ్లిక్ పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే వాటిని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థుల మొబైల్ నంబర్లకు నేరుగా పంపిస్తామని చెప్పారు. శాసనసభలో వాట్సాప్ గవర్నెన్స్ పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. విద్యుత్ శాఖ అధ్యక్ష 39 సర్వీసెస్ అందజేస్తున్నాం. బిల్ పేమెంట్, హిస్టారికల్ బిల్ కూడా వ్యూ చేసేది. అంటే వాళ్ళు కట్టిందంతా కూడా ఎంతంత ఏ నెలలో కట్టారు అది చేసినాక బ్రేకప్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. కంప్లైంట్ రిజిస్ట్రేషన్, సర్వీస్ రిక్వెస్ట్, న్యూ కనెక్షన్ అప్లికేషన్ కూడా ఆన్లైన్ లో అందజేస్తున్నాం అధ్యక్ష. గతంలో న్యూ కనెక్షన్ అంటే అది పెద్ద ప్రాసెస్ అధ్యక్ష. అది కూడా మన అవినీతితో కూడుకున్న ప్రాసెస్ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు సింపుల్ గా వాట్సాప్ లో మాకు న్యూ కనెక్షన్ కావాలి, పలానా దగ్గర కావాలి, మీరు అన్నట్టు జియో మ్యాపింగ్ చేసి ఇస్తే ఇమీడియట్ గా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ పెట్టాం. అధికారులు నేరుగా సర్వీస్ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. నేను కూడా చూసాం, కరెంట్ మనకి దిమ్మలు ఉంటాయి అధ్యక్ష, తీగలు చాలా కిందికి వస్తాయి అధ్యక్ష. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకి ఎలక్ట్రిఫికేషన్ అవుతుందని భయం ఉంటుంది, షాక్ కొడుతుందని భయం ఉంటుంది. అది కూడా ఫోటో పెడితే ఇమీడియట్ గా అధికారులు స్పందించి అది కూడా పరిష్కరించే మార్గం మనం అందజేస్తాం జరిగింది అధ్యక్ష. 13 సర్వీసెస్ ఏపీఎస్ఆర్టీసీ దీంట్లో అందించాం. బస్ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్స్, రీఫండ్ స్టేటస్, ఓటీపీ బేస్డ్ పార్సల్ బుకింగ్ కూడా ఈ సర్వీస్ ద్వారా అందిస్తాం జరిగింది అధ్యక్ష. రెవెన్యూ సర్వీసెస్ వచ్చగల 19 సర్వీసెస్, ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, ల్యాండ్ రికార్డ్స్, చివరికి ట్యాక్స్ పేమెంట్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. మున్సిపల్ శాఖ వచ్చగల 29 సర్వీసెస్ అధ్యక్ష. ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ అండ్ సువేజ్ చార్జెస్, ఇంకో పక్కన ట్రేడ్ లైసెన్స్, బర్త్, డెత్, మ్యారేజ్ సర్టిఫికేట్స్ కూడా ఇది ఆన్లైన్ చేస్తాం జరిగింది అధ్యక్ష. పబ్లిక్ గ్రీవెన్స్ వచ్చగల 6 సర్వీసెస్ అందించాం అధ్యక్ష. దీంట్లో కూడా ఇండియన్ స్టేటస్ ట్రాకింగ్ అవన్నీ కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. మా విద్యాశాఖకు సంబంధించిన 5 సర్వీసెస్ అందించాం అధ్యక్ష. ఎగ్జామ్ హాల్ టికెట్స్, రిజల్ట్స్ నోటిఫికేషన్, స్కాలర్షిప్ ట్రాకింగ్ లాంటి సర్వీసెస్. ఇంకో పక్కన ఆర్టీజీ, ఇంకో మినిస్ట్రీ ఏదైతే నాకు ఉందో దాంట్లో హెల్త్, మెడికల్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీస్, కన్స్యూమర్ అఫైర్స్ సంబంధించిన 10 సర్వీసెస్ దీంట్లో
పొందుపరిచాం అధ్యక్ష జనవరి నుంచి మీరు చూస్తే అధ్యక్ష ఇప్పటికీ 51 లక్షల ట్రాన్సాక్షన్స్ ఈ ప్లాట్ఫామ్ మీద జరిగింది అధ్యక్ష. 51 lakh ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అధ్యక్ష. ఏపీఆర్టీసీకి సంబంధించిన 1,55,000, మున్సిపల్ శాఖకి సంబంధించిన 1,20,000, మా విద్యాశాఖకు సంబంధించిన 25,85,000. ఎందుకు మా విద్యాశాఖ అంత ఎక్కువ ఉందో కూడా చెప్తాను అధ్యక్ష. ఎండోమెంట్ కి సంబంధించి 3,27,000, ఎనర్జీకి 2 లక్షలు ట్రాన్సాక్షన్స్, హెల్త్ కి 2,40,000, గ్రీవెన్స్ కి 1,00,000, పోలీస్ సర్వీసెస్ కూడా దీనిలో పొందుపరిచాం. దాంట్లో 50,000 సర్వీసెస్, రెవెన్యూకి వచ్చేగల 13 లక్షల సర్వీస్ రిక్వెస్ట్ అందజేస్తాం జరిగింది అధ్యక్ష. మీరు ఒక్కసారిగా చూస్తే దీంట్లో యూనిక్ సిటిజన్స్ వచ్చేగల 25 లక్షల మందికి మనం మెరుగైన సేవలు అందించాం అధ్యక్ష. ఏపీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి అనిత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. పిల్లలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతుందని హోంమంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని, హెల్మెట్ ధరించకపోతే 1,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. హెల్మెట్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేస్తున్నాం. ప్రాణమా 1,000 రూపాయల అన్న సున్నితత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె తెలిపారు. రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు వివక్ష చూపుతున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీమ సాగునీటి కష్టాలను గట్టెక్కించే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పోతిరెడ్డిపాడు పైన, నేడు రాయలసీమ ఎత్తిపోతల పైన ఇదే తరహాలో చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రంలో తన మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తోందని చెప్పుకునే చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురాలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు. ఈరోజు ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు అయితేనేమి, పోలవరం ప్రాజెక్టు అయితేనేమి, అనేకమైన ప్రాజెక్టులు రాయలసీమలో అయితేనేమి, అనేకమైన ప్రాజెక్టులు పల్నాడు ప్రాంతాలలో అయితేనేమి ఆయన హయాంలో దాదాపుగా కొలిక్కొచ్చాయి. పూర్తి కావడానికి కూడా చాలా ప్రాజెక్టులు పూర్తి అయ్యే పరిస్థితి కూడా వచ్చాయి. అందులో రాష్ట్రానికి తలమానికమైనటువంటి పోలవరం ప్రాజెక్టు తీసుకోండి, కుడి ఎడమ కాలువలు అయితేనేమి, మొత్తం అనుమతులు అయితేనేమి తీసుకురావడం అయితేనేమి, ఉత్తరాంధ్రలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు, మహేంద్ర తనియా లాంటి ప్రాజెక్టులు, ఎన్నో ప్రాజెక్టులను వంశధార కంప్లీట్ స్టేజ్కి తీసుకురావడం అయితేనేమి, అనేక ప్రాజెక్టులు నిర్మించడం అయితేనేమి, అలాగే కృష్ణా జిల్లాలో స్థిరీకరణ కోసం ఆ రోజు పోలవరాన్ని రైట్ కెనాల్ను దాదాపుగా పూర్తి స్థాయికి తీసుకురావడం అయితేనేమి, రాయలసీమలో కరువు ప్రాంతమైనటువంటి దాదాపుగా ఎడారిగా మారుతున్నటువంటి ప్రాంతాలను ఈరోజు పరిశ్రమల పరంగా లేకపోతే హార్టికల్చర్ పరంగా ఎంతో ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రదేశాలు అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ లాంటి ప్రాజెక్టులు దాదాపుగా 5 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజంగా దక్కుతుంది. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతాన్ని కూడా అనేక రకాలుగా దేవాదుల ప్రాజెక్ట్ అయితేనేమి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్, ఆ రోజు ప్రారంభించినటువంటి ప్రాణహిత చేవల లాంటి ప్రాజెక్టులు ఆ ప్రాంతాలకైతేనేమి, అన్ని ప్రాంతాలను సమానంగా చూసి అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులు నీరు అంటుండేది చాలా ముఖ్యం, కరువును ప్రాదోలాలనే ఉద్దేశంతో ఆ రోజు సంకల్పించాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ని కూడా ఆలోచన కూడా చేయలేకపోయాడు. కనీసం ఇది నా ఆలోచన, దీన్ని రకంగా పూర్తి చేస్తానని చెప్పి పోలవరం పైన లేదు, హెచ్ఎన్ఎస్ఎస్ పైన లేదు, జిఎన్ఎస్ఎస్ పైన లేదు, వంశధార పైన లేదు, ఏ ప్రాజెక్టు పైన లేదు. అటువంటి వ్యక్తి ఈరోజు దుర్మార్గంగా మళ్ళీ ఎన్నికైన తర్వాత దుర్మార్గంగా మాట్లాడుతూ నెపమంతా గత ప్రభుత్వాలను నెట్టేస్తూ ఈయన ఏమీ చేయకుండా ఈయన చేసినటువంటి మోసాన్ని మర్చిపోవాలన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర పైన దృష్టి పెట్టి అక్కడ ఉద్యానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితేనేమి, అక్కడ ఫ్లోరైడ్ బాధితులకు శాశ్వతంగా పరిష్కారం చూపించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఆలోచనతో ఉత్తరాంధ్ర కూడా అన్ని రకాల వెనుకబడిన ప్రాంతం ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే అక్కడ ఆర్థిక రాజధాని అటువంటిది వైజాగ్లో ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చేశారు. మరి ఇది వాస్తవమా కాదు? అలాగే గోదావరి జిల్లాలను ఆయకట్టు స్థిరీకరణ కోసం పోలవరం ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక మిస్టేక్స్ వల్ల డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు కట్టాలో అటువంటిది కూడా ఆలోచన చేయకుండా దాన్ని నష్టానికి కారకులైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దాన్ని కరెక్ట్ చేసి ఒక స్థాయికి తీసుకొచ్చి
కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు నిధులు వస్తున్నాయంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వహించినటువంటి ఆహార పదార్థాలని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసనసభ సమావేశాల్లోనే భాగంగా ఈ రోజు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆహార వస్తువుల అమ్మకం, నిల్వ, పంపిణీ, పర్యవేక్షణకు సంబంధించి 2006 నాటి ఆహార భద్రతా ప్రమాణాల చట్ట నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. మీకు అందరికీ తెలిసిందే అధ్యక్ష, ఇవాళ ప్రజలు అనారోగ్యం బారిన పడడానికి, ముఖ్యంగా క్యాన్సర్ కేసులు పెరగడానికి 2022 ఒక్క సంవత్సరంలోనే కొత్త కేసులు 75,000 క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో 42,000 మంది చనిపోయారంటే ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకోవాలి అధ్యక్ష. దీనికి ప్రధాన కారణం ఒకటి జీవనశైలి అయితే, రెండోది ఆహారపు అలవాటు కూడా అధ్యక్ష. కల్తీ ఆహారం తినడం వల్ల క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా రాష్ట్రంలో పెరుగుతుంది. ఇతరత్ర హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా కిడ్నీ కానీ, లేదా కాలేయం దెబ్బతింటున్న కేసులు కూడా చాలా వస్తున్నాయి అధ్యక్ష. దీని గురించి నేను ఏదో విమర్శ చేయడం కాదు కానీ అధ్యక్ష, వీటి మీద దృష్టి పెట్టాల్సిన గత ప్రభుత్వం పూర్తిగా దీన్ని వదిలేసింది అధ్యక్ష. వదిలేయడానికి కూడా నేను చెప్తాను అధ్యక్ష, ఏ రకంగా వదిలేసిందనే విషయాన్ని కూడా కాస్త సభ్యుల దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఏ విభాగంలో కల్తీ లేకుండా ఏ విభాగాన్ని కూడా వదలలేదు గత ప్రభుత్వం. ప్రతి దాంట్లో కల్తీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒక తినుబండారాలు, ఆహారపు వీటి మీద మాత్రమే కాకుండా, నూనె వీటి మీద కాకుండా ప్రతి విభాగంలో కూడా కల్తీ చేస్తూ వచ్చారు అధ్యక్ష. వీళ్ళు ప్రధానంగా అధ్యక్ష 5 సంవత్సరాల పాటు వీటి మీద దృష్టి పెట్టలేదనడానికి ప్రధానం నేను ఒక ఇది చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హెడ్ క్వార్టర్స్లో, ఐపీఎం హెడ్ క్వార్టర్స్లో 279 మంది స్టాఫ్ ఉండాల్సి వస్తే కేవలం 6 మంది మాత్రమే ఉన్నారు అధ్యక్ష. కేవలం 6 మంది మాత్రమే హెడ్ క్వార్టర్స్లో ఉన్నారు అధ్యక్ష. ఇది పరిస్థితి అధ్యక్ష. ఇంకా ఫుడ్ సేఫ్టీ గురించి తనిఖీలు ఎలా చేయాలి, ప్రజల కల్తీ లేకుండా ప్రజలకు ఆహారం ఎలా అందజేయాలి అనే దాని మీద ఆయన మహానుభావుడు ఆయన సమాధానం చెప్పాలి అధ్యక్ష. తర్వాత ఈ డిస్ట్రిక్ట్ పోస్టులు, ఫుడ్ సేఫ్టీ పోస్టులు 160 శాంక్షన్ పోస్ట్ అయితే 106 మంది ఉన్నారు, 54 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. తర్వాత ల్యాబొరేటరీలో, ఎందుకంటే పరీక్షలు నిర్వహించాలంటే ల్యాబొరేటరీలు చాలా అవసరం అధ్యక్ష. అక్కడ 138 మంది ఉండాల్సి వస్తే 43 మంది మాత్రమే ఉన్నారు, 95 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అంటే ఒకటి తనిఖీలు నిర్వహించడం, శాంపిల్స్ తీసుకోవడం, ఎన్ఫోర్స్మెంట్ శాంపిల్ తీసుకోవడం, వాటిని ల్యాబ్లలో పరీక్షలు చేయడం అధ్యక్ష. ఒకటి సిబ్బంది లేదు, రెండోది ల్యాబ్లలో పరీక్షలు నిర్వహించడానికి, తనిఖీలు చేయడానికి సిబ్బంది లేరు, పరీక్షలు నిర్వహించడానికి కూడా సిబ్బంది లేని ల్యాబ్లు ఉన్నాయి. ల్యాబ్ కూడా చెప్తాను, ఆ పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి అధ్యక్ష. మరి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వివిధ రకాల క్రీడా పోటీలు ఆహ్లాదకరంగా జరిగాయి. రికార్డు స్థాయిలో మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకున్న ఈ క్రీడా సంరంభంలో మొదటి రోజు రాష్ట్రం నలుమూల నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అనేక ఆటల్లో జట్లుగా ఏర్పడి తమ ప్రతిభని ప్రదర్శించారు. క్రికెట్, షటిల్, కబడ్డీ క్రీడల్లో రాజకీయ నాయకులు ముఖాముఖి తలపడి తమ క్రీడా స్ఫూర్తిని చాటారు. ఈ పోటీల ఏర్పాట్లను రాష్ట్ర రవాణా యోజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ రవి నాయుడు పర్యవేక్షించారు. ఇప్పుడే అందిన తాజా వార్త, అన్న ఒక ప్లేయర్ కావాలంటన్నా, వాళ్ళైతే అంతకుముందు మాకు ఉన్నారని చెప్పారు, ఇప్పుడు ప్లేయర్ కావాలన్నా. కోటి గారు, అచ్చెన్నాయుడు గారు ఎక్కడ ఉన్నారో ఒకసారి చేయలేపాలి. నిలబడుకున్నారు ఎమ్మెల్యేలు. ఓపెనింగ్ బ్యాట్స్ వచ్చేదన్నా, ఎవరు బ్యాటింగ్ చేసేది ఎవరండి ఇప్పుడు? అది రాదు, ఆడుంటుంది చెన్నైలో, చెన్నైలో దాగుతున్నాం. ఇంతవరకు కామెంటరీలో అతి కోపంగా ఉన్నారు, ఉరిమి చూశారు. నాకేమన్నా అవుతే అచ్చెన్నాయుడు గారే దానికి ఇదని చెప్పి నేను ముందు తెలియజేసుకుంటున్నాను. బాధ్యత వహించాలి.
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును చూసి కూటమి సర్కార్ కలవరపడుతోందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ పేరు లేకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుసగా వైఎస్ఆర్ పేరు ఎక్కడ ఉంటే అక్కడ దానిని తొలగిస్తున్నారని, ప్రజల గుండెల్లో ఉన్న మహానేత పేరును చెరిపేయగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో అది కనబడకుండా చేయాలనేటువంటి దాని మీద వారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనేక సందర్భాల్లో చూసాం. రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నేలమట్టం చేసినటువంటి సందర్భాలు చూసాం. బాపట్లలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. చివరికి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ స్టేడియం ఉంటే ఈరోజు కొత్తగా వారి పేరును తొలగించి కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అని చెప్పి కొత్తగా చేసినటువంటి మార్పుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని గోడల మీద చెరిపేయవచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరుని విశాఖపట్నంలో సీతకొండని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు మీద వ్యూ పాయింట్ని ప్రారంభోత్సవం చేస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు, లేదా హెల్త్ యూనివర్సిటీకి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని చెరిపేసేటువంటి ఆ అర్హత కానీ చెరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెం క్రికెట్ స్టేడియంకి ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు. ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు, లేదా ఆ రోజు ఉన్నటువంటి కమిటీ 2009 సెప్టెంబర్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణిస్తే తక్షణమే ఆ రోజు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా ఆ రోజు నూతనంగా నిర్మించినటువంటి ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటిది. దాన్ని ఏ హోదాలో తొలగించారు, ఎందుకు తొలగించారు, లేదా పేరు చూస్తే మీకేమైనా భయమా, వైఎస్ఆర్ బ్రాండ్ చూస్తే మీకేమన్నా మేము రాజకీయం చేయలేమనేటువంటి బాధ ఏమైనా ఉందా మీకు? శాసన మండలిలో మరో కీలక అంశం నేడు ప్రస్తావనకు వచ్చింది. పెన్షనర్ల తగ్గింపు, 50 ఏళ్లకే పెన్షన్ హామీపై వైసీపీ సభ్యులు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలోనే వారి ప్రశ్నలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్లకే 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు టైం తీసుకుంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పెంచామని గుర్తు చేశారు. ప్రస్తుతం అనర్హుల పెన్షన్లను తొలగిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించి నేడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు పాల్గొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా అభివృద్ధికి సమన్వయే కీలకమని, అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ, అలాగే రానున్న వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో దేవాలయాల అభివృద్ధికి సంబంధించి సమావేశంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లోని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి నిధుల విడుదల చేయాలని మంత్రిని కోరారు. నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి 4-2 సార్లు పోయి వీడి దగ్గర కూర్చొని అసలు చెప్పిందే అడుగుతారు వాళ్ళు. పాపం మనమేమి చెప్పలేని పరిస్థితి అవుతుంది. అట్లీస్ట్ మనం ఏదైనా కొంత కలెక్టర్ ఇది ఉంది కదా, మనకి ఒక కమిటీ వేసాం కదా, ఏదైనా మా ల్యాండ్స్
రెంటల్ వాల్యూస్ ఫిక్స్ చేయడానికి అది మార్కెట్ వాల్యూ ఫిక్స్ చేయడం అట్లేదన్నా ఒక 9 నెలల నిరీక్షణకు తెరపడింది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా భూమిని చేరుకున్నారు. సునీత, బుచ్ విల్మోర్ మరో 2 వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌక ఈ తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయింది. గంటకు దాదాపు 27,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొచ్చిన డ్రాగన్ క్రూ క్యాప్సూల్స్ క్రమంగా వేగం తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు 186 కిలోమీటర్ల వేగానికి చేరుకున్నాక దాని 4 పారాచూట్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత వేగాన్ని మరింత తగ్గించుకుని సముద్ర జలాల్లో ల్యాండ్ అయింది. అప్పటికే అక్కడ బోట్లతో సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది క్యాప్సూల్ ను ఓ బోటు పైకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం లోపలున్న వ్యోమగాములను బయటకు తీసి హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the mobility aid. There we have it, some waves, some thumbs up and some smiles. ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించిన విజన్ 2047 ఒక బూటకమని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం, ప్రపంచంలోనే తాను ఒక విజనరీగా చెప్పుకునేందుకే ఈ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ల నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచకుండా రాష్ట్రంలో తన విజన్తో సంపదను సృష్టిస్తానంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంతసేపు ఉన్నా సరే గ్రాఫిక్ మాయాజాలంలో, లేకపోతే కంప్యూటర్లో మీరు చూపించే ఆ టేబులర్ ఫామ్ మాయాజాలంలో దాన్ని విజన్గా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని మభ్యపుచ్చేదానికి మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారన్న విషయాన్ని మీకు స్పష్టపరుస్తూ, బాబు గారు నిజాయితీ ఉండాలి. నిజాయితీ లేకుండా ఉండడం అన్నది ఎవరికీ మంచిది కాదు, ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదు. ఈరోజు కొత్తగా ఏదో 2047 సంవత్సరం నా విజన్ స్వర్ణాంధ్ర విజన్ అని. స్వర్ణాంధ్ర ఇంతకుముందు కూడా చెప్పావు నువ్వు. ఇదొక్క విజనే కాదు బాబు గారు, మీ దగ్గర 2020 విజన్ చూసాం, మళ్ళీ 29 విజన్ చూసాం, మరి లఘు చర్చ పేరుతో ఈ 47 విజన్ కూడా చూస్తూ ఉన్నాం. అసలు మీరు అంత తేలిగ్గా ఏ విధంగా మీరు గతాన్ని పక్కకు పడేసి గతంలో మీ యొక్క పరాజయాలని, లేకపోతే మీ యొక్క ఫెయిల్యూర్స్ని ఏమాత్రం ముట్టుకోకుండా, ఒక విమర్శ చేసుకోకుండా, కొత్త పదాలతో కొత్త మాటలతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేయడం, ఈ దేశం ఇంకైనా మీకు ఎక్కువ పరిచయాలు వేరే దేశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళను కూడా మోసం చేసే ప్రయత్నం నేను భావిస్తూ ఉన్నాను. మీరు ఏం చెప్పారా, బహుశా 100 ఏళ్ళు ఆ నంబర్ ఉండి ఉంటుంది మీ దగ్గర. 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది, మళ్ళీ 47కి 100 ఏళ్ళు అవుతుంది కదా. 100 సంవత్సరాల గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకోవడంలో నా మాట ఉండాలి కదా అని మీ యొక్క, అంటే దాన్ని మీరు ఓన్ చేసుకుంటారే, క్లెయిమ్ చేస్తారే, ఏ పని జరిగినా నా ద్వారానే జరిగిందని క్లెయిమ్ చేస్తారే. పివి సింధు లాంటి వాళ్ళు ఏదో పథకం గెలిస్తే కూడా ఇది నా వల్లనే వచ్చిందని చెప్పిన క్లెయిమ్ నాకు ఇప్పుడు బాగా గుర్తుంది. నాకు ఇంకా ఇదే విజయవాడ వీధుల్లో దానికి పనికొస్తు అనుకుంటా ఉన్నారే మీరు. ఆఖరికి దయచేసి మీరు చేసే అన్ని మాయ మాటలు, మభ్యపుచ్చే మాటలు, సత్యదూరమైన మాటలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ 47 గురించి మాట్లాడడానికి ముందు 20 గురించి మాట్లాడండి మీరు. బీబీపేట శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రతిష్ట తదుపరి 41వ రోజు అమ్మవారికి అభిషేకాలు మరియు ఒడిబియ్యాలు ఆర్యవైశ్య సంఘం బీబీపేట ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తదుపరి అందరికీ తీర్థ ప్రసాదాలు మరియు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బీబీపేటలో శ్రీ కనికా పరమేశ్వరి దేవాలయ 41వ రోజు పూజ సందర్భంగా ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు బ్రహ్మాండంగా నృత్య ప్రదర్శన చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా వేదనగర్లో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ నందు గత 3 సంవత్సరాల నుంచి రాగి జావా విద్యార్థులకు ఇవ్వటం జరుగుతుందని, వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల పిల్లలకు ఎలాంటి వడదెబ్బ తగలకుండా ముందు జాగ్రత్తగా మధ్యాహ్నం వరకు 1 గ్లాస్ జావా ఇవ్వటం జరుగుతుందని, మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు విద్యార్థినులకు ప్రతిరోజు రాగి జావా ఇస్తున్నామని దాతలుగా రామకృష్ణ మఠం మరియు గురుదత్త పాఠశాల కమిటీ వారి సహాయ సహకారాలతో విద్యార్థినులకు మరియు విద్యార్థులకు మా పాఠశాలలో ఉన్న అందరికీ ఇస్తున్నామని పాఠశాల హెడ్ మాస్టర్ జయశ్రీ తెలిపారు. ఈ సరస్వతి శిశు మందిర్ వేదానగర్ గద్వాల పాఠశాలలో నేను హెడ్ మాస్టర్గా ఉన్నాను. అయితే గత 3 సంవత్సరాలుగా మా పాఠశాలలో విద్యార్థులకు రాగి జావా వితరణ చేయడం జరుగుతున్నది. ఈ రాగి జావాను శ్రీ రామకృష్ణ మఠం నుంచి మాకు అందజేయబడుతుంది. మిగతా సగాన్ని శ్రీ గురుసాయి సేవా సమితి సభ్యులు మరియు మా కమిటీ సభ్యులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా దగ్గర 250 మంది చిన్న విద్యార్థులకు ఈ మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఈ వితరణ కంటిన్యూగా జరుగుతుంది. కాబట్టి ముందుగా సభ్యులందరికీ మరియు రామకృష్ణ మఠ వారికి మా ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో 6-7 తరగతి విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు పాల్పడ్డాడు. దాదాపు 6 మంది పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఇంట్లో చెబితే కొడతానని ఆ ఉపాధ్యాయుడు పిల్లల్ని బెదిరించడంతో ఆలస్యంగా వెలుగులోకి ఈ ఘటన వచ్చింది. ఈ సంఘటన పట్ల ఎంఈఓకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు తల్లిదండ్రులు దిగారు. బాలుకనాథ పాఠశాలలో అక్కడ విద్యార్థులు చెప్పే రంగారెడ్డి అనే టీచరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులు గురి చేస్తున్నారని చెప్పి ఆ చిన్న పిల్లలు భయపడుతూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో కోపోద్రిక్తమైన తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ బంధువులందరికీ చెప్పుకొని అందరినీ తీసుకొని ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడానికి. ఇతను గత 10 రోజులుగా ఇలాగే దాదాపుగా 5-6 పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి, మీరు ఇంట్లో ఏదైనా సరే చెప్తే మీ మీద తగు చర్యలు తీసుకుంటాను, మీకు స్కూల్కి రానియను, మీకు టీసీ పంపుతాను, అట్లా రకరకాలుగా వేధిస్తున్నాడని చెప్పి ఆ పిల్లలు భయపడి తల్లిదండ్రులకు ఇంతకాలం చెప్పుకోలేకపోయారు. ఈరోజు ఇంకా వేధింపులు ఎక్కువ కావడంతో ఈరోజు భయభ్రాంతులైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడం జరిగింది. దాని మీద తగు చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి కీచక ఉపాధ్యాయుల మీద ప్రభుత్వం ఉక్కుపాదంతో వీళ్ళ మీద శిక్షలు అమలయ్యేటట్టు మంచి సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేయాలని ఈరోజు అన్ని సంఘాల వారు కోరుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు గ్రామానికి చెందిన నాగిరెడ్డి సత్యబాబు అనే 40 సంవత్సరాల యువకుడికి దురదృష్టవశాత్తు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. అప్పటి నుంచి మంచంపైనే కదలలేని పరిస్థితిలో జీవిస్తున్నాడు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన వారు కావడంతో మందులతో వైద్యం చేయించడం భారంగా మారింది. ఇటువంటి పరిస్థితిలో కనీసం బెడ్ రీడ్ పేషెంట్లకు ఇచ్చే నెలకు 15,000 రూపాయలు పింఛన్ మంజూరైనా కొంత వెసులుబాటు ఉంటుందని ప్రయత్నిస్తున్నారు. ఈయన కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా వైద్యాధికారులు మాత్రం ఎందుకో స్పందించడానికి ఇంకా సమయం రావటం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఊరంతా ఇతని పరిస్థితి చెప్పడంతో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా సత్యబాబు ఇంటికి వెళ్లి స్వయంగా చూసి చెలించిపోయారు. వెంటనే పింఛను వచ్చే ఏర్పాటు చేయాలని ఎంపీడీఓ రమేష్ కు సూచించారు. వైద్యాధికారులతో కూడా ఫోన్లో మాట్లాడారు. అయినా పింఛను మంజూరు కాలేదు. సత్వరమే పరిష్కారం చూపించాలని కోరారు. నాది కడియం మండలం జేగురుపాడండి. నాగిరెడ్డి నా పేరు చక్రవేణి అండి. నాగిరెడ్డి చక్రవేణి. నా భర్త నాగిరెడ్డి సత్యబాబు గారు 2 సంవత్సరాల నుంచి బ్రెయిన్ ట్యూమర్తో ఇలా మంచాన్ని ఉన్నారు. మాకు అధికారులు ఎవరు సాయం చేయలేదండి. ఆఫీసుల చుట్టూ తిరిగాం కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. అన్ని సర్టిఫికెట్లు కూడా ఉన్నా 6 నెలలు అయిందండి. పెన్షన్ కూడా ఏమీ ఇవ్వలేదు. సర్టిఫికెట్లు వచ్చాక కూడా బుచ్చి చౌదరి గారి ద్వారా వెళ్తే 90% సర్టిఫికెట్ ఇచ్చారు కానీ ఎవరు పెన్షన్ కి అప్లై ఇవ్వలేదు.
మందులకి గట్రా చాలా ఇబ్బంది అవుతుందండి. దయచేసి 15,000 పెన్షన్ ఇప్పించవలసిందిగా అధికారులు కోరుకుంటున్నాము. ఏపీ రవాణా, క్రీడలు, యువజన శాఖల మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి సోదరులు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డిల జన్మదిన వేడుకలను అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో మాజీ ఎంపీటీసీ టీడీపీ నాయకులు యనమల మదన్ మోహన్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. వారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు వైద్యాధికారులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో యువత, టీడీపీ నాయకులు, అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం గావించారు. అదేవిధంగా కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా అభిమాన నాయకుడు, ఆరాధ్య దైవంగా భావించే మండిపల్లి సోదరుల జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. వారు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అనంతపురం గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. రాయచోటి తాలూకా లక్కిరెడ్డిపల్లి మండలంలో మన రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు వారి సోదరులు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు లక్కిరెడ్డిపల్లిలో మెగా రక్తదాన శిబిరం అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా రక్తదాన శిబిరానికి రాయచోటి తాలూకా నుంచి విశేషంగా యువత ముందుకొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మండిపల్లి పుట్టినరోజు సందర్భంగా మేము రక్తం ఇస్తామని స్వచ్ఛందంగా రావడం జరిగింది. అలాగే ఈ మంచి మనసున్న మహారాజులు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మా లక్కిరెడ్డిపల్లి మండల ప్రజల తరపున, కార్యకర్తల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రాయచోటిని అభివృద్ధి పథంలో నడిపించే ఏకైక నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఏ ఒక్క పని అవసరమైనా కూడా ఫోన్ చేసిన ప్రతి విషయంలో మాకు స్పందిస్తూ ఈ లక్కిరెడ్డిపల్లి అభివృద్ధిలో కూడా పాలు పంచుకుంటున్నారు. మరొక్కసారి మా లక్కిరెడ్డిపల్లి మండల ప్రజల తరపున, పార్టీ కార్యకర్తల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.